దేవాలయాల చోరీకి పాల్పడుతున్న దొంగలను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 15,50,000 రూపాయల సొత్తును స్వాధీనం చేసుకున్నట్టు జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టౌన్ డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, రూరల్ సిఐ శ్రీకాంత్ బాబు, ఎస్ఐ శ్రీకాంత్ సిబ్బంది పాల్గొన్నారు. Nine kgs. Oh my God. 5 kgs. అసలు ఎట్లేదు పరిస్థితి చాలా పర్వాలేదు. టైం ఇంకా ఎక్కువ ఉంటుంది రిసీవర్ ఆల్రెడీ వాళ్ళు జైల్లో ఉన్నారు, మన ఒంగోలు జైల్లోనే ఉన్నారు వాళ్ళు. సో రిమాండ్లో ఉన్నారు వాళ్ళు. సో ఇతను రిసీవర్. ఇది సిల్వర్ దొంగతనం చేసినటువంటి ఒక గ్యాంగ్ ఇది. వీళ్ళు శ్రీకాకుళం డిస్టిక్కి సంబంధించినటువంటి వాళ్ళు. వీళ్ళు 5 మంది. సవర సిపన్య, అలాగే సవర భోగేష్, పత్తిన శ్రీకాంత్, సవర సూర్యం, కురుమణ శ్రీనివాస్. వీళ్ళు దొంగతనాలు చేస్తున్నటువంటి గ్యాంగ్. వీళ్ళు గూగుల్లో మ్యాప్స్లో చూసి ఎక్కడెక్కడ టెంపుల్స్ ఉన్నాయి డైరెక్ట్గా ఆ ప్లేస్కి వెళ్ళడం, అక్కడ టెంపుల్స్లో తాళాలు బదులు కొట్టడం, అలాగే సీసీ కెమెరాలు ఉన్నటువంటి డివిఆర్ రికార్డింగ్ అవుతున్నటువంటి హార్డ్ డిస్క్లు కూడా వీళ్ళు తీసుకెళ్ళిపోతారు ఈ గ్యాంగ్. అలాగే మన డిస్టిక్లో 2 ఇన్సిడెంట్లు. ఒకటి నాగపుల్పాడు మండలంలో నిడమానూరు, అలాగే చదలవాడ. ఇది ఒకటి జనవరిలో చేశారు, రెండోది సెప్టెంబర్లో దొంగతనం జరిగింది. దీంట్లో దాదాపు ఒక 25 కిలోస్ సిల్వర్ ఆర్నమెంట్స్, అలాగే అమ్మవారి ఉన్నటువంటి విగ్రహాలు ఉన్నటువంటి బంగారు తాలిబొట్లు ఇవన్నీ కూడా తీసుకెళ్ళిపోవడం జరిగింది. వెళ్తూ వీళ్ళు ఈ గూగుల్ మ్యాప్లో వెళ్తూ కారులో వస్తారు. ఆ రోడ్లో వెళ్తున్నప్పుడు గూగుల్ మ్యాప్లో చూస్తే టెంపుల్స్ అని కొడితే ఎక్కడో నియరెస్ట్ ప్లేస్ చూపెట్టుకుంది. పెద్ద టెంపుల్ అయితే దొంగతనం చేస్తే మంచి ఒక 10 కిలోలు సిల్వర్, 20 కిలోలు సిల్వర్ దొరుకుతుంది అనుకున్నప్పుడు ఆ టెంపుల్కి వెళ్ళడం. అందులో భాగంగా ఈ 2 చేశారు వీళ్ళు. సో వీళ్ళు తీసుకెళ్లి శ్రీకాకుళంలో కాకినాడ కృష్ణారావు అనే ఒక విశ్వబ్రాహ్మణుడు, ఇతనికి అమ్మడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా వేరే వేరే కేసుల్లో అరెస్ట్ కాబట్టారు. మనకు కూడా ఈరోజు సమాచారం రావడంతో ఈ కృష్ణారావు ఈ యొక్క సిల్వర్ని కరిగించినటువంటి ఆర్నమెంట్స్ ఇవన్నీ కరిగించిన తర్వాత అమ్మడానికి వెళ్తుంటే దాదాపు 15 కిలోలు సిల్వర్ ప్లేట్, అలాగే 2 విగ్రహాలు, దాదాపు 4 గ్రాముల అమ్మవారి పుస్తకాలు ఇవన్నీ కూడా మనం రికవరీ చేసుకోవడం జరిగింది. విలువ దాదాపు 15,50,000 రూపాయల వరకు ఉంది. సో 2 కేసులు మనకు డిటెక్ట్ అయ్యాయి. ఇతన్ని ఈరోజు మనం రిమైండ్ చేస్తున్నాం. అలాగే ఈ కేసులో దాదాపు టీం చాలా కష్టపడ్డారు. డిఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సిఐ రూరల్ సిఐ శ్రీకాంత్ చక్కగా కోఆర్డినేషన్ చేసి ఫస్ట్ నుంచి మానిటర్ చేస్తే వాళ్ళ ఎస్ఐ నాగపుల్పాడు ఎస్ఐ శ్రీకాంత్, అలాగే వాళ్ళ టీం అందరూ కూడా హెడ్ కానిస్టేబుల్ బిఎస్వి కిషోర్ బాబు, బిసి రాఘవులు, అలాగే లక్ష్మీనారాయణ, తిరుపతి రెడ్డి, హోంగార్డ్ మణికంఠ, వీళ్ళందరూ కూడా ఈ టీం కోసం
ఇతన్ని ఈ 15 కిలోల సిల్వర్ రికవరీలో చాలా కీలకంగా వ్యవహరిస్తారు. వాళ్ళందరూ కూడా కష్టపడడం వల్ల ఈరోజు రికవరీ జరిగింది. వాళ్ళందరికీ నా అభినందనలు. ఆ టీం శ్రీకాంత్ అండ్ ఎస్ఐ శ్రీకాంత్ వాళ్ళ టీం మెంబర్స్ మరొకసారి అభినందనలు. థ్యాంక్ యూ. సార్ శ్రీకాంత్ గారు మీరు కూడా రండి దగ్గర. సార్ ప్రకాశం జిల్లా కాకతీయ సేవా సమాఖ్య ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీన కొత్త మామిడిపాలెంలోని బాలికల వసతి గృహంను భూమి పూజ కార్యక్రమం జరుగుతుందని ప్రకాశం జిల్లా కాకతీయ సేవా సమాఖ్య ప్రధాన కార్యదర్శి బెజవాడ వెంకట్రావు తెలిపారు. స్థానిక సారా ఆస్ట్రోన్ హోటల్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గనిమినేని అంజయ్య, మండవ శేషగిరిరావు, కంచర్ల సుబ్బారావు, వెంకట్రావు, హనుమంతరావు, శ్రీనివాసరావు తదితరులు బాగున్నారు. ముప్పూరు వెంకట్రావు గారు మెంబర్, ఈసీ మెంబర్. చిగురుపాటి శేషగిరిరావు గారు, సింగరాయకొండ అసోసియేషన్ సెక్రటరీ, జిల్లా కమిటీలో సభ్యులు. నిర్మలూరు హనుమంతరావు గారు మరొక సభ్యులు. రెండన్నారా? కమిటీలో సభ్యులు. ఓకేనా, రెడీనా? ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు బెజవాడ వెంకట్రావు, ప్రకాశం జిల్లా కాకతీయ సేవా సమాఖ్య జనరల్ సెక్రటరీ. ఈ సంస్థ 2007లో ప్రారంభమైందండి. ప్యూర్లీ సేవా సంస్థ. మా సంస్థ కమ్యూనిటీ బేస్ మీద రిజిస్టర్ అయినా కానీ కుల మతాలకు అతీతంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఇంకా మెండుగా కూడా చేస్తాం. ప్రధానంగా ఇప్పటి వరకు మేము చేసిన దాంట్లో మన జిల్లా వెనుకబడిన ప్రాంతం అయినందువలన ప్రధానంగా పేద పిల్లల్ని చదివించాలనే దాని మీద ఎక్కువ దృష్టి పెట్టి స్కాలర్షిప్స్ చాలా విరివిగా ఇచ్చాం. ఆ తర్వాత అగ్రికల్చర్ బేస్డ్ డిస్ట్రిక్ట్ కాబట్టి రాష్ట్ర స్థాయి వ్యవసాయ సదస్సులు 2 పెట్టాం. రాష్ట్ర స్థాయిలో డైరీ డెవలప్మెంట్ సైంటిస్టులు కావచ్చు, అగ్రికల్చర్ సెక్టార్లో నిష్ణాతులు కానివ్వండి, లాంగ్ ఫామ్ సైంటిస్టులతో చాలా గొప్పగా 2 సార్లు రాష్ట్ర స్థాయి సదస్సులు పెట్టి చాలా గొప్పగా సక్సెస్ అయినాయి. అలాగే ఈ జిల్లాలో 7 నియోజకవర్గాల్లో మెడికల్ క్యాంపులు పెట్టాం. దాదాపు ప్రతి నియోజకవర్గంలో మినిమం 800 మంది, మ్యాక్సిమం 1300 మందితోటి కిమ్స్ హాస్పిటల్తో టైఅప్ అయ్యి ఫ్రీ మెడికల్ క్యాంపులు పెట్టాం. బాగా సక్సెస్ అయినాయి. అలాగే కొన్ని నియోజకవర్గాల్లో పిల్లలకి గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలకి బుక్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాలు కూడా ఎక్కువ చేశాం. ప్రధానంగా ఏంటంటే మేము ఎక్కువ సర్వీస్ యాక్టివిటీస్ మీద, అలాగే వెనుకబడిన కులాల్లో పిల్లలకు కానివ్వండి, ఇప్పుడు మేము చేసే కార్యక్రమాల్లో స్కాలర్షిప్స్లో దాదాపుగా 20 నుంచి 25% మిగిలిన సామాజిక వర్గంలో పేద పిల్లల్ని గుర్తించి వాళ్ళ ఎడ్యుకేషన్కి మ్యాక్సిమం మేము సపోర్ట్ చేశాం. అది ఇప్పటి వరకు. అలాగే ప్రతి సంవత్సరం నవంబర్లో వనభోజనాలని పెట్టేవాళ్ళం భారీగా. గత సంవత్సరం కూడా సైక్లోన్ వల్ల ఆగిపోయి అప్పుడు పెట్టలేకపోయాం. ఈ సంస్థ ఏ సంస్థకి పోటీ కాదు, అలాగే మా సంస్థకి ఎవరు పోటీ కాదు. మేము ఎవరికి పోటీ కాదు, మాకెవరు పోటీ కాదు. మా కార్యక్రమాలు మేము చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఇంకా గొప్పగా చేస్తాం. ఈరోజు ప్రధానంగా ఈ ప్రెస్ మీట్ సందర్భంగా మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే,
8-9 సంవత్సరాల నుంచి హాస్టల్ అనే విషయంలో కొద్ది గట్టిగా ఎఫర్ట్ చేశాం. అది మొత్తం మీద ఇన్నాళ్ళకి ఒక కొలిక్కి వచ్చింది. ఒక డోనరు హైదరాబాద్ నుంచి ఒక డోనర్ సైట్ డొనేట్ చేశారు. 960 గజాలు సైట్ అది. ఇక్కడే మన కొత్త మామిడిపాలెం రోడ్డులో నేషనల్ హైవేకి జస్ట్ 3-4 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంది. 960 గజాల సైట్ అది. ఆ స్థలంలో మేము 5 ఫ్లోర్లతోటి గర్ల్స్ హాస్టల్ బిల్డింగ్ ఒకటి ప్లాన్ చేసాం. ఒక్కొక్క ఫ్లోర్కి వచ్చేసి 14 రూములు, 4 ఫ్లోర్లో వచ్చేసి రూములు ఉంటాయండి. దీంట్లో దాదాపు 350 నుంచి 400 మంది పిల్లలకి అకామిడేషన్ ఇచ్చేటట్లుగా ప్లాన్ చేస్తున్నాం. 5వ ఫ్లోర్లో వచ్చేసి ఒక మీటింగ్ హాల్, సెమినార్ హాల్ కానివ్వండి, అదే పేరెంట్స్ మీట్ కానివ్వండి, గ్రంథాలయం అన్నీ కలిపి 5వ ఫ్లోర్లో ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చి మెస్ సెక్షన్ ఉంటుంది, మెస్ ఉంటుంది గ్రౌండ్లో. టోటల్ సైట్ అయితేమి కన్స్ట్రక్షన్ అయితేమి ఒక 6 కోట్ల ప్రాజెక్టుని మేము టేకప్ చేశాం. భవిష్యత్తులో పేద పిల్లలకి ఎక్కువగా ఉపయోగపడాలనేది మా ఉద్దేశం. దాంట్లో భాగంగానే మేము ముందుకు వెళుతూ ఉన్నాం. ఈ నిర్మాణం కూడా దాతల సహాయంతో దాన్ని టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ని రూమ్స్ మీద డివైడ్ చేసి ఒక్కొక్క రూమ్కి ఎంత అమౌంట్ ఫిక్స్ చేసి డోనర్స్ దగ్గరికి వెళ్ళి కొంతమంది ఆల్రెడీ మాకు చెప్పున్నారు, ఇంకొంతమంది 4-5 రోజుల్లో చెప్పి ఫైనలైజ్ చేస్తామన్నారు. ఇది ఈ ప్రాజెక్టు గురించి. రేపు 22వ తేదీ ఆదివారం, వచ్చే ఆదివారం ఉదయం 7:45 భూమి పూజ కార్యక్రమం ఉంటుంది. ఈ భూమి పూజలో ప్రధానంగా భూమి పూజ స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ రావు గారి దంపతుల చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమం ఉంది. ఆ తరువాత భూమి పూజ కంటిన్యూషన్ అన్నమాచార్య కీర్తనలు, ఒక సామూహిక గళార్చన. అన్నమాచార్య కీర్తనలకు సంబంధించి ఒక 40 నుంచి 50 మంది రాష్ట్రంలో అన్నమాచార్య కీర్తనలో ఎక్స్పర్ట్స్ అనుకునే వాళ్ళని సెలెక్ట్ చేస్తున్నారు ఒక టీము. వాళ్ళందరితోటి సామూహిక గళార్చన కార్యక్రమం ఒకటి ఉంటుంది. ఈ కార్యక్రమం మొత్తం వచ్చేసి భారతీయం సత్యవాణి గారు ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం నడుస్తుంది. అలాగే దాని కంటిన్యూషను సభా కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వర్ గారు, అలాగే రాష్ట్ర కమ్మ సంఘం అధ్యక్షులు వెలగపూడి గోపాలకృష్ణ గారు, మాజీ డీజీపీ ఆలూరి బాల వెంకటేశ్వరరావు గారు, అలాగే మన జిల్లాకి సంబంధించిన మంత్రి గారు రవికుమార్ గారు, ఎమ్మెల్యేలు కందుకూరు ఎమ్మెల్యే గారు నాగేశ్వరరావు గారు, అలాగే పర్చూరు ఎమ్మెల్యే సాంబశివరావు గారు, మన కార్పొరేషన్ చైర్మన్స్ అందరినీ ఇన్వైట్ చేస్తున్నాం. మన జిల్లాలో గతంలో ఈ సమాజానికి మంచి సర్వీస్ చేసిన నాయకులందరినీ ఇన్వైట్ చేస్తున్నాం. ఈ కార్యక్రమం కొంచెం భారీగానే చేస్తాం. ఆ రోజు ఉదయం మీ ముఖంగా నేను జిల్లా ప్రజానీకానికి, ఈ జిల్లాలో ఉండే కమ్మ కుటుంబ సభ్యులందరికీ ఒక విజ్ఞాపన ఏంటంటే, ఆ కార్యక్రమంలో అందరూ పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఈ ప్రాజెక్టు ప్రకాశం జిల్లా కాకతీయ సేవా సమాఖ్య చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయే ప్రాజెక్టుగా మేము భావిస్తున్నాం. ముందు హాస్టల్, గర్ల్స్ హాస్టల్ అండి. భవిష్యత్తులో ఇంకా కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. అవి డోనర్స్ వచ్చేదాన్ని బట్టి, మాకు ఫండ్స్ అవైలబిలిటీని బట్టి కార్యక్రమాలు చేస్తామని చెప్పి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తూ, మేము ఎవరికి పోటీ కాదు, మాకెవరూ పోటీ కాదు. నేను చెప్తే అంటే అన్ని సేవా కార్యక్రమాలు చేసే అవకాశం వస్తుంది. ఎందుకనంటే జనరల్గా ఎక్కడైనా సరే పని చేయడానికి ముందుకు రాకపోయినా పెత్తనం చేయడానికి టైం చాలామంది వస్తుంటారు. ఈ ఇబ్బంది అనేటువంటిది ఏ అసోసియేషన్ అయినా ఎక్కడైనా ఉంటుంది. అవి చాలా చిన్న విషయాలు, వాటిని అసలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనకు కావాల్సింది ఏంటి, మనం సర్వీస్ చేస్తున్నామా లేదా, ఇంకొకళ్ళు పెట్టారు ఇంకొక సర్వీస్ చేస్తున్నారా లేదా, చేస్తే వెల్ అండ్ గుడ్, హెడ్స్ ఆఫ్ అంటాం.
కాసేపు చప్పట్లు కొడతాం, అభినందిస్తాం. అంతేగాని ఒకళ్ళకొకళ్ళు మాటలు విసురుకొని అభియోగాలు చేసుకున్నందువలన సంఘాల మీద ఉన్నటువంటి గౌరవం పోవటం తప్పితే మనకు కొనగూరేటువంటి ప్రయోజనం లేదు. దయచేసి అట్లాంటి వాటిని ఎంకరేజ్ చేయమాకండి. అందరూ ఎవరికి చేతనైనంతలో సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ముందుకు రావాలి, సేవ చేయాలి. కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీపడి ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేస్తే సంతోషం. ఊరికే మాటలు విసురుకున్నందువల్ల మాటలతోటి ఏం పనులు కావు కదా, అవి నిష్ప్రయోజనం. కాబట్టి మా మెయిన్ మోటో ఏంటంటే ఎన్ని సంఘాలైనా పెట్టగలిగితే అన్ని పెట్టి అంతమంది చేత ఎంతో కొంత వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర నాయకులు కుప్పం ప్రసాద్, ఒంగోలు నగర పార్టీ అధ్యక్షులు కటారి శంకర్, ఒంగోలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు తదితరులు బాగున్నారు. శంకర్ अमर रहे अमरजी पोटी श्रीरामुलु गारू, अमर रहे अमरजी पोटी श्रीरामुलु गारू, अमर रहे अमरजी पोटी श्रीरामुलु गारू, जोहार पोटी श्रीरामुलु गारू, जोहार पोटी श्रीरामुलु गारू, जोहार पोटी श्रीरामुलु गारू, जोहार ఒంగోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 72వ వర్ధంతి కార్యక్రమం అమరజీవి పొట్టి శ్రీరాములు గారిది ఎంతో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ముఖ్యంగా ఈ సందర్భంగా మనం ఒకటి గుర్తు చేసుకోవాలి. ఈ ప్రపంచంలో 58 రోజులు ఒక ఆశయం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి చనిపోయారంటే అది ఏకైక నాయకుడు అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. వారి గుర్తుగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. గత 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ విడిపోయింది, ఆంధ్ర అలాగే ఉంది. కాబట్టి నవంబర్ 1వ తేదీనే అమరజీవి పొట్టి శ్రీరాములు వారికి గుర్తుగా చేయాలని మేము చెప్పినా వినకుండా జూన్ 2వ తేదీ చేయటం జరిగింది ఆ రోజు చంద్రబాబు నాయుడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న ఆర్యవైశ్యులందరూ కూడా వారికి అర్జీ ఇవ్వటం జరిగింది. అయ్యా, అమరజీవి పొట్టి శ్రీరాములు గుర్తుగా ఈ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది, దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు జూన్ 2వ తేదీ చేస్తున్నాడు, అమరజీవి పొట్టి శ్రీరాములు గారిని మర్చిపోయే విధంగా మీరు నవంబర్ 1 చేయాలని మేము పాదయాత్రలో ఊరూరిన ఆర్యవైశ్యులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వినతి పత్రం ఇవ్వటం జరిగింది. ఆ రోజు వారు ముఖ్యమంత్రిని అయిన వెంటనే నవంబర్ 1 ఆంధ్ర రాష్ట్ర అవతరణ నవంబర్ 1 చేయటమే కాకుండా అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతులు వర్ధంతులు కూడా అధికారికంగా చేసే విధంగా ప్రతి సంవత్సరం కూడా జీవో తేవటం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ మనమంతా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం అసెంబ్లీలో ఎప్పుడూ కూడా చూస్తూ ఉంటాం,
కొంజేటి రోసయ్య గారు చంద్రబాబు నాయుడిని బూతులు తిడతా ఉంటాడు. నువ్వు దుర్మార్గుడివి, దుష్టుడివి. రోసయ్య గారు చంద్రబాబు నాయుడిని తిట్టినట్టు ఎవరు తిట్టరు. కానీ అదంతా మనసులో పెట్టుకొని ఆర్యవైశ్యుల మీద విషం కక్కే ఆలోచనలో ఎప్పుడు ఉంటాడు. ఆ రోజు చింతామణి నాటకం వల్ల ఇబ్బందిగా ఉంది. ఆర్యవైశ్యుల్ని ఒక చెడు సాంప్రదాయం ఉన్నటువంటి వ్యక్తులుగా చింతామణి నాటకంలో చూపిస్తున్నారు. వేశ్యాగృహాలకు ఆర్యవైశ్యులు వెళ్ళే విధంగా అని చంద్రబాబు నాయుడు చుట్టూ 20 ఏళ్ళు వైశ్యాస్ తిరిగారు. కానీ ఏ రోజు కూడా ఇన్న పాపాన పోల. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చింతామణి నాటకాన్ని వారు ఆపే విధంగా జీవో ఇవ్వటం జరిగింది. అంతేకాదు టీటీడీ బోర్డులో ప్రతి సంవత్సరం కూడా ఆర్యవైశ్యులకి మనందరికీ తెలుసు, చెప్పగిరి ప్రసాద్ అని, మారుతి ప్రసాద్ అని, మన ఒంగోలులో కూడా సిద్ధా సుధీర్కి ప్రతి తరం కూడా ఆర్యవైశ్యులకి టీటీడీ బోర్డులో నెంబర్ ఇవ్వటం జరిగింది. ఈరోజు ఆర్యవైశ్యులనే మొత్తాన్ని ఒక్కరికి కూడా ఇవాళ టీటీడీ బోర్డులో ఒక నెంబర్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. కనీసం ఈ రాష్ట్రంలో ఒక వైశ్య కార్పొరేషన్ చైర్మన్ వైశ్యులకి అది తప్పక ఇంకొక కార్పొరేషను ఇచ్చిన పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఆర్యవైశ్యులకి లేదు. అంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడూ కూడా ఆర్యవైశ్యుల్ని ఎలక్షన్లకు ముందు కపట నాటకాలు ఆడి ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఉంటాడు తప్పక ఎప్పుడూ కూడా ఆర్యవైశ్యులకి మేలు చేసిన పాపాన పోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వ్యాపారాలు ఎంతో బాగా ఉన్నాయి. ఈ పథకాలు అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ, ఏ పథకం ఇచ్చినా అది ఇప్పుడు ఒక అమ్మకి 15,000 పెడితే వాళ్ళు వెళ్ళి నేరుగా చిల్లర కొట్లో, బంగారు కొట్లలో, బట్టల కొట్లలో ఆ డబ్బులు ఈ రాష్ట్రంలోనే తిరిగాయి. వ్యాపారాలన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇవాళ రాష్ట్రంలో ఈ 6 నెలల్లో వ్యాపారాలన్నీ నాశనమైన పరిస్థితి. కేవలం చంద్రబాబు నాయుడు తన తాపేదారులు 4గురికే ఈ 1,000 కోట్లు దోచిపెట్టే పరిస్థితి. ఇవన్నీ కూడా ఆర్యవైశ్యులు గమనిస్తున్నారు. రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ కూడా ఆ రోజు చెప్పడం జరిగింది, ఆర్యవైశ్యులకి అది ఇది అని. ఏ ఒక్కటి కూడా ఇవాళ చేయలే. మరి పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడో, ఒక్క కార్పొరేషన్ చైర్మన్ కూడా ఆర్యవైశ్యులకి ఇవ్వకుండా, టీటీడీ బోర్డులో ఒక నెంబర్ ఇవ్వకుండా ఇన్ని చేస్తూ ఉంటే ఆ రోజు ఓట్లుగా ఆర్యవైశ్యులు వాడుకున్నారు. రానున్న రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వానికి ఆర్యవైశ్యులు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని తెలియపరుస్తున్నాను. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవంలో భాగంగా స్థానిక విద్యుత్ భవనం నుండి ప్రకాశం భవనం వరకు విద్యుత్ ఉద్యోగులు ర్యాలీని జిల్లా కలెక్టర్ తమీం అన్సరియా జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్పీ డీసీఎల్ ఎస్సీ వెంకటేశ్వర్లు సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు కలెక్టర్ మేడం గారు వచ్చినప్పుడు ఒక్క క్షణం లేకపోయినా జీవితమే కష్టమయ్యే పరిస్థితి. విద్యుత్ పూర్వకంగా విద్యుత్ శాఖ తరఫున అందుకే ఈ ఇంధన పొదుపు వేసుకుంటూ అవసరం లేనప్పుడు స్విచ్లు ఆపవలసిందిగా మనవి చేస్తున్నాం. ప్రతి ఒక్క కార్యాలయాల్లో విద్యుత్తును అనవసరంగా వాడకుండా. కలెక్టర్ గారు మేడం గారు వస్తే ఇక్కడే వస్తారు, అందరూ ముందుకు రావద్దు దయచేసి. మేడం గారు దగ్గరలోకి వచ్చారు. అందరూ చాలా క్రమశిక్షణతోటి ఈ ర్యాలీని జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేసి ఈ ఆఫీస్ దగ్గరికి వచ్చిన తర్వాత ర్యాలీ ఎండ్ అవుతుంది. అప్పటి వరకు అందరూ డిసిప్లిన్ స్వాగతం పలుకుతారు. కొత్త వాళ్ళందరూ కూడా ఇంధన పొదుపు వారోత్సవాలు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ పాటిద్దాం, భావితరాలకు వెలుగునిద్దాం. విద్యుత్ పొదుపు పాటిద్దాం, విద్యుత్ పొదుపు పాటిద్దాం, విద్యుత్ పొదుపు పాటిద్దాం, విద్యుత్ పొదుపు పాటిద్దాం. విద్యుత్ వ్యయం సామాజిక నియమం, విద్యుత్ వ్యయం, విద్యుత్ పొదుపు పాటించు, పర్యావరణాన్ని పరిరక్షించు. విద్యుత్ పొదుపు పాటించు, పర్యావరణాన్ని రక్షించు. విద్యుత్ పొదుపు రేపటి భవిష్యత్తు. CFL
ఎల్ వద్దు విద్యుత్ పొదుపు రేపటి భవితకు మలుపు విద్యుత్ పొదుపు రేపటి భవితకు దయచేసి గమనించండి. ర్యాలీ రోడ్డుకి ఎడం పక్కన ఉండాలండి. సాధారణ ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది కలగకూడదు. రోడ్డు ఎడం పక్కనే నడవాలండి. ర్యాలీ చాలా డిసిప్లిన్గా ముందు. మనకి కరెంటు బిల్లు చాలా ఆదా అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్మార్ రేటెడ్ పరికరాల్ని వాడవలసిందిగా మనవి చేస్తున్నాము. అదే ఒక కన్సూమర్ దగ్గరికి విద్యుత్తును తెచ్చేటప్పుడు ఆ లాసులు అన్ని కలుపుకొని ఒక మనోహరం అదేవిధంగా మన HP డిగ్రీ చెప్పేది ఏమి ఉండదు. ఆల్రెడీ ఆఫీస్ దగ్గర చెప్పాను. మళ్ళీ ఒకసారి మెయిన్ పాయింట్స్ అన్ని చెప్తాను. జాతీయ ఇంధన వారం మొక్కుబడిగా ర్యాలీ చేయకుండా జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా ఈ వారం రోజులు జరుపుకుంటున్నాం. దేశం మొత్తం జరుగుతుంది. ఈ క్రమంలో ఒంగోలు డివిజన్ని ఈరోజు ఒంగోలు డివిజన్ ఉంటాను. అత్యంత విలువైన విద్యుత్ శక్తి ఏ రూపంలోనూ వృధా కాకుండా ఎల్లవేళలా జాగ్రత్తగా వ్యవహరిస్తాను. బాధ్యత గల భారతదేశం విద్యుత్ శక్తిని సరైన రీతిలో వినియోగించడం వల్ల కలిగే లాభాలు వివరించి విద్యుత్ పొదుపు సందేశం అందరికీ చేరాలా పాటుపడతానని ఆత్మసాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. కాబట్టి దీన్ని అందరూ చెప్తాను. చాలా జీవితంలో విద్యుత్ అనేది చాలా ఇంపార్టెంట్. అందరికీ విద్యుత్ అవసరం. మరి అది లేకుండా జరగదు. అయినప్పటికీ కూడా మనం దాన్ని అందుకే అంత అత్యంత విలువైనదిగా భావించి దాన్ని పొదుపు చేసి పొదుపుగా వాడుకోవాలి. వరకు ఎనర్జీ కన్సర్వేషన్ వీక్గా సెలబ్రేట్ చేస్తున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు ఎనర్జీ కన్సర్వేషన్ పైన ప్రజలకు ఒక అవగాహన కల్పించడానికి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. దాంతోపాటు ఇంకా ప్లెడ్జ్ తీసుకోవడం, అదేవిధంగా స్కూల్ స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్కి డిబేట్స్, డిస్కషన్స్ అండ్ దెన్ స్పీచ్ కాంపిటీషన్స్, ఎస్ఏ కాంపిటీషన్స్ అవి అన్నీ కూడా ఈ ఎనర్జీ కన్సర్వేషన్స్ పైన పెడుతున్నాము. ఎందుకంటే మనకున్న ఎనర్జీ మనకు అన్ని డెవలప్మెంట్కి ఎనర్జీ అనేది కావాలి. బట్ మనకున్న ఎనర్జీ ఇట్ ఈస్ నాట్ ఫైనైట్ రిసోర్స్. ఇట్స్ అ ఫైనైట్ రిసోర్స్. సో మనం ఎక్కువ వాడితే డిప్లీషన్ అవుతుంది. సో దానికి ఎలా మనము తక్కువ ఎనర్జీ విత్ మోర్ ఎఫిషియన్సీ వాడాలి అనేది ప్రజల అందరి కోసం, వారందరి మధ్యలో ఒక అవగాహన కల్పించడానికి ఇటువంటి కార్యక్రమం మనం నిర్వహిస్తున్నాము. ప్రజల అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే, డిపార్ట్మెంట్ నుంచి ఏ టెక్నిక్స్ మీకు చెప్తున్నారో వాటి అన్నింటినీ కూడా మీరు పాటించి ఎనర్జీ కన్సర్వేషన్ చేయాలని కోరుతున్నాను. ధన్యవాదాలు. టంగుటూరు మండలం జమ్ములపాలెంలో పనిచేస్తున్న దళిత ఉద్యోగి పిల్లిబిల్లి అశోక్ ను ఈ నెల 12వ తేదీన దళితుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నందుకు ఒంగోలు డీఈఓ సస్పెండ్ చేయడం దారుణమని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం కన్వీనర్ వెంకటేష్ అన్నారు. స్థానిక ఎంసీఏ భవనంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కొండేపి కన్వీనర్ బుద్దకోటి, బొత్తుల అశోక్, దార్ల అశోక్, వెంకట్, సాయి తదితరులు బాగున్నారు. మిత్రులారా, గత డిసెంబర్ 12వ తేదీన పిల్లిబిల్లి అశోక్ గారిని అసలు ఎటువంటి ప్రూఫ్స్ లేకుండా అక్రమంగా అసలు ఎలా ఈ జిల్లా అధికారులు, ఎడ్యుకేషన్ డిఈఓ గారు ఏ విధంగా అతను సస్పెండ్ చేస్తారు అనేది మేము లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి అడుగుతా ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్టయితే
ఏ ఒక్క నాయకుడైనా ఏ ఒక్క పార్టీ అయినా ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే భారతదేశంలో ఉన్నామా లేకపోతే ఒక రాజులు లేదంటే ఒక నాయకుల పాలనలో ఉన్నామా అనేది మనకు ఇప్పుడు అర్థం కావటం లేదు. తిల్లిబిల్లి అశోక్ అనే అతను ఒక పేద దళిత కుటుంబానికి చెందిన అతను కాబట్టి అతనికి ఎటువంటి రాజకీయ అండదండలు లేవు, ఎటువంటి రాజకీయ సపోర్ట్ లేవు అని చెప్పేసి ఈరోజు అసలు ఎటువంటి తప్పు చేయకపోయినా నేరం చేయకపోయినా కూడా ఈరోజు అతన్ని సస్పెండ్ చేయడం అనేది జరిగింది. ఇది ఎంతవరకు సమంజసం అనేసి నేను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. ఈ విధంగా చేసే పని అయితే మీరు ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి నుంచి ఆఫ్టర్ ఒక అటెండర్ స్థాయి నుంచి కూడా మీరు ఉద్యోగాలు తీసేసే పనిలోనే ఉన్నారు తప్ప కొత్త ఉద్యోగాలు కల్పించాలనే ఆలోచనలో ఎక్కడా లేరు. మీరు ఇదే పనిగా చేస్తూ ఉంటే మేము 175 నియోజకవర్గాలలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా సరే అగ్ర కులాల్లో ఉన్నటువంటి రాజకీయ అండదండలు ఉన్నటువంటి గ్రూప్స్తో సహా వాళ్ళు రాజకీయ పార్టీలతో బీజేపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు ప్రత్యక్షంగా పాల్గొని రాజకీయ పార్టీల కోసం పనిచేసినటువంటి గ్రూప్స్ మా దగ్గర ఉన్నాయి. మీకు దమ్ముందా వాళ్ళందరినీ సస్పెండ్ చేసే దమ్ము మీకుందా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నాను. కనుక ఇది మంచి పద్ధతి కాదు ప్రభుత్వానికి. ఇదా మీరు చేస్తున్నటువంటి ప్రభుత్వ పాలన? పేదల మీద అధిక జనులైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ క్రిస్టియన్ ఈ ఓసీలో ఉన్న పేదలను మీరు ఇబ్బంది పెట్టడానిక మీ ప్రభుత్వం ఇచ్చింది 160 సీట్లు. ఇది మంచి పద్ధతి కాదు. దీన్ని విరమించుకొని అశోక్ని వెంటనే విధుల్లోకి తీసుకోవాల్సిన బాధ్యత జిల్లా అధికారులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి అతన్ని విధుల్లోకి తీసుకొని పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులతో విద్యార్థులతో నిరుద్యోగులతో మాట్లాడి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఖచ్చితంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాము. కనుక ఇటువంటి చర్యలు కావాల్సింది. రాష్ట్ర ప్రభుత్వం వచ్చి ఇన్ని నెలలు గడుస్తున్నా కూడా మీరు ఇచ్చినటువంటి హామీలను తొంగలో తొక్కేసి ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బంది పెట్టడమే పనిగా పెట్టుకున్నారా, లేక ఏమైనా కొత్త ఉద్యోగాలు ఇవ్వడం గురించి ఏమైనా ఆలోచించారా? మీరు చెప్పినటువంటి సూపర్ 6 ఏమైంది? మహిళలకు ఇచ్చినటువంటి హామీ ఏమైంది? విద్యార్థులకు ఇచ్చినటువంటి స్కాలర్షిప్లు ఏమైంది? మీరు అనుకున్నటువంటి డిఎస్సి మొదటిది మెగా డిఎస్సి అన్నారు, అది ఎట్టిపోయింది? అవన్నీ కాకుండా మీరు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారు. ఇదా మీరు చూపిస్తున్నటువంటి అనుభవ రాజకీయము? ఇదా మీరు చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వంగా వచ్చి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటువంటి ఉద్యోగస్తులు ఇబ్బంది పెట్టడానిక మీరు తీసుకుంది ప్రభుత్వం? ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్య పాలనగా ప్రజలు ఏం కోరుకుంటున్నారు వాళ్ళ అవసరాలని అటువంటి ఆ దిశగా ప్రభుత్వం నడిస్తే బాగుంటుంది. ఇలాంటి సంఘటనలు రిపీట్ కాకుండా వెంటనే అశోక్ గారిని విధుల్లోకి తీసుకోవాలని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. ఇది మంచి పద్ధతి కాదు అని మరీ చెప్తా ఉన్నాము. ఖచ్చితంగా ఒక దళితుడనే మీరు అలా చేయటం కరెక్ట్ కాదు. నేను అడుగుతా ఉన్నాను, ఏమయ్యా మీకు అనుభవం ఉందని చెప్పేసి ఇది 3వ మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు, సార్ మీరు చేస్తున్నటువంటి పద్ధతి మంచిది కాదు. గ్రామ స్థాయిలలో మండల జిల్లా స్థాయిలలో మీరు ఉద్యోగులు తీసేస్తా ఉన్నారు. ఇదే పనిగా పెట్టుకుంటే ఖచ్చితంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చి సెక్రటరీ ముట్టడి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని నేను తెలియజేస్తా ఉన్నాను. కొండేపల్లి నియోజకవర్గంలో టంగుటూరు మండలం జమ్ములపాలెం గ్రామంలో పీడీగా పనిచేస్తున్నటువంటి తిల్లిబిల్లి అశోక్ అనే అతన్ని ఎలక్షన్స్లో కొమ్ము కాశాడని చెప్పి నెపంతో ఒక ఆరోపణతో ప్రకాశం జిల్లా డిఈఓ మరి సస్పెండ్ చేసినటువంటి విషయం అందరికీ తెలిసిన విషయమే. అయితే అతను ఎలక్షన్ కోడ్కు ముందు దళితుల ఆత్మీయ సమ్మేళనం వచ్చి సింగరాయకొండలో ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో అందరితో పాటు పాల్గొన్నాడు. ఆ రోజు పార్టీ కండవలు లేవు, ఎలక్షన్ కోడ్ కూడా లేదు. కానీ కొంతమంది కావాలని చెప్పి దాన్ని ఇంకో విధంగా చిత్రీకరించి అతన్ని ఈరోజు సస్పెండ్ చేయటం మరి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు పేదలకి ఒక న్యాయం, పెత్తందారులకి ఒక న్యాయం జరుగుతూ ఉంది. ఎందుకంటే డబ్బులున్నటువంటి వాళ్ళు, భూస్వాములు, పెత్తందారులు వాళ్ళు మరి అధికార పార్టీకి కొమ్ము కాస్తూ వాళ్ళు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నా కూడా, ఎవిడెన్స్ ఉన్నా కూడా వాళ్ళని మరి సస్పెండ్ చేయట్లేదు, వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. కేవలం ఒక పేద కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు అదే ఉద్యమాల్లో పనిచేస్తూ కొంచెం యాక్టివ్గా ఉన్నాడని చెప్పి అతను ఏదో ఒక విధంగా మరి ఇబ్బంది పెట్టాలని చెప్పి, భయభ్రాంతులు గురి చేయాలని చెప్పి ఈరోజు ప్రభుత్వం కావాలని చెప్పి ఈ విధంగా సస్పెండ్ చేయడం మరి హేయమైన చర్యగా మేము
భావిస్తున్నాం. అతన్ని మళ్ళీ తిరిగి విధుల్లోకి తీసుకోవాలని చెప్పి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అలా లేని పక్షంలో మేము రాష్ట్ర వ్యాప్తమైనటువంటి ఉద్యమం చేపడతాం. ఎందుకంటే ఈరోజు ప్రజల కోసం ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేస్తున్నటువంటి మరి ఉద్యోగస్తుల మీద, అదేవిధంగా మేధావుల మీద అక్రమంగా మరి కేసులు నమోదు చేయటం, అరెస్టులు చేయటం మనందరం చూస్తున్నాం. ఎందుకంటే మరి ఈరోజు ప్రజాస్వామ్య దేశంలో హక్కులు అనేటువంటి హరించివేయబడుతున్నాయి. హక్కుల గురించి మాట్లాడేటువంటి వాళ్ళు, పౌర హక్కుల గురించి, మానవ హక్కుల గురించి మాట్లాడేటువంటి వాళ్ళని మరి వివిధ రకాలైనటువంటి చట్టాల పేరుతోటి వాళ్ళని అక్రమంగా జైలులో నిర్బంధిస్తున్నారు. వీటన్నిటిని కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మరి రాజ్యాంగాన్ని కూడా ఈరోజు తూట్లు పొడుస్తూ ఉన్నారు. ఆ రాజ్యాంగాన్ని మరి విస్మరిస్తున్నారు. కాన్స్టిట్యూషన్ని సరిగా అమలు చేయట్లేదు పాలకులు. మరి చట్టాలన్నీ కూడా అగ్రకుల చుట్టాలుగా మారుతున్నాయి. వాటన్నిటిని కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి మరి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మరి దళితులకి, బహుజనులకి ఒక న్యాయం, పెత్తందారులకు ఒక న్యాయం కాకుండా అందరికీ సమానమైనటువంటి న్యాయం చేకూర్చాలని చెప్పి మరి పిల్లిపిల్లి అశోక్ కుమార్ని మరలా విధుల్లోకి చేర్చుకోవాలని చెప్పి ఈ వార్త సమస్య నమస్కారం.